ఈ దినం వరకు, మా కుటుంబాల్లో ఈ దినం వరకు మీరు చూపుతూ వచ్చిన ప్రేమ, నమ్మకత్వం యొక్క కృపకైనా కొందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రేంగుల తండ్రి, మేము కలిగిన రాజా, సాయంకాల సమయంలో దేవా మీ పాదాలు పట్టుకుని మీ వైపు చూస్తున్నాం తండ్రి. నేను అయ్యా నమ్మకమైన తండ్రి, ఆ యొక్క ప్రోగ్రాం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ప్రయాణం అంతట్లో కృపను అనుగ్రహించండి. పరిచర్యలో మీ యొక్క కృపను కోరుకుంటున్నాం దేవా. తిరుగు ప్రయాణంలో మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. ప్రేమ కలిగిన రాజా, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రేమ కలిగిన రాజా, మనం కలిగిన తండ్రి, వారం పనికిమాలిన వారం, ఏ మంచితనం లేని వారం తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రేమించి కనికరించి చెప్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నమ్మకమైన దేవా, మిమ్మల్ని అయ్యా స్థుతించడానికి, గణపరచడానికి మాకు నేర్పించండి. అయ్యా ఈ యొక్క సమయం మీకు సన్నిధిలో పెడుతుండగా కృపను అనుగ్రహించండి. ఇది మా యొక్క ఆత్మ జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉండటానికి కృపను అనుగ్రహించండి. పాట ద్వారా, అయ్యా వాక్యం ద్వారా, అయ్యా ప్రార్థన ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరచడానికి మా కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి దేవా. అయ్యా అటు జీవితం, అయ్యా అటు స్వభావాలు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ సన్నిధిలో ఎత్తి పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సార్ ఒక పాట పాడగలరా? భాస్కర్. రైట్. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే. నీ ప్రశాంత పవనాలు అణచనే నా వ్యామోహపు పొంగులన్నీయు. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే. నీ ప్రశాంత పవనాలు అణచనే
నా వ్యామోహపు పొంగులన్నీయు నా ఓదార్పు నిధివి నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే, నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే, నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే, నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచెనే, యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచెనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అందరికీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రభా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన గడిచిన దినం నుంచి నేటి వరకు తండ్రి ప్రభా సజీవుల నుంచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయం తండ్రి ఇస్తుంటున్నాం. అయా నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడిన ప్రభా, అయా నీ కొరకు ప్రయాసపడుట కృపను తోడుగా నీడుగా మీరుండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనములు. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చా జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇక్కడ కొన్ని విషయాలు గమనించవచ్చు మనము. ముందుగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎవరింట కూర్చున్నాడు అని భోజనానికి కూర్చున్నాడు అని అంటే బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట. ఆ కాలంలో యూదులు అనే వాళ్ళు సమరయుల యొక్క నీడ మీద పడితేనే గొడవ చేసి లేదనంటే స్నానాలు చేసి వాళ్ళు ఆ మలినాన్ని కడుక్కునే అంత పవిత్రత పాటించే వాళ్ళు. ఎవరు? యూదులు. ఒక సమరయులు కానీ మీద నీడ పడితే, అదే టైంలో సేమ్ టైంలో కుష్ఠరోగుల్ని కూడా అసలు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. కుష్ఠరోగుల్ని బహు దూరంగా పెట్టి వాళ్ళకు ఒక సపరేట్ ఏరియా అలాగుండేది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఇక్కడ చూస్తే ఆయన యొక్క ప్రేమ గమనిస్తాం మనము, ఆయన యొక్క తగ్గింపును కూడా చూడగలుగుతాం మనం. ఆయన ఎవరింట్లో కూర్చొని ఉన్నాడు అంటే కుష్ఠరోగి ఆయన. ఈవెన్ దో ఇప్పటికి కూడా కుష్ఠరోగులు కనిపిస్తే వాళ్ళతో సావాసం చేయాలన్నా, సావాసం ఎందుకు కానీ
వాళ్ళతో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు చాలా మంది క్రైస్తవులు, వాళ్ళని దూరంగానే పెడతారు. కానీ మనకు మాదిరి చూపిన దేవుడు, ఆ దేవాది దేవుడు, ఆయనే దేవుడై ఉండి కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనంకు మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఇక్కడ ఎవరితో కూర్చొని భోజనం చేస్తున్నాడంటే కుష్ఠరోగం వచ్చిన ఒక వ్యాధిగ్రస్తుడు, అది అంటు వ్యాధి, భయపడలేదు. ఆయనతో కూర్చొని భోజనంలో కూర్చుండినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చా జటమాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి, ఈమె గురించి లూకా సువార్త 7:36 పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంటది. ఆమె ఏం చేసిందనంటే మిక్కిలి విలువ గల అచ్చా జటమాంసి అత్తరుబుడ్డి, కాస్ట్లీ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ తీసుకొని వచ్చింది. మిక్కిలి విలువ గలది, వెరీ కాస్ట్లీ. అది తీసుకొని వచ్చి అది పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసాను. ఇక్కడ దాని గురించి కింద చెప్పబడుతుంది. ఒకడుంటాడు, అతని పేరే యూదా ఇస్కరియోతు. అతను అంటాడు, ఈ అత్తరును ఇంత వేస్ట్ చేసే బదులు దీన్ని 300 దేనారముల కమ్మి బీదలకు ఇస్తే చాలా మంచిది కదా, బీదలు బాగుపడతారు కదా అని వాడు అంటాడు. కానీ అక్కడ ఒక పాయింట్ చెప్తాడు, 300 దేనారములు, అది ఫుట్ నోట్లో ఉంటుంది, ఇంచుమించు 160 రూపాయలు కావచ్చు. 160 రూపాయలు అనేది మనము క్యాల్కులేషన్ చేస్తే, నా చిన్నతనంలోనే మా తాత ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయన 60 రూపాయల నుంచి స్టార్ట్ చేశాడు ఆయన జీతము ఆర్మీలో ఉంటూ. అప్పుడు 60 రూపాయలు ఎంత అనంటే 100 గజాల భూమి వచ్చేది ఆ సమయంలో. మరి 2000 సంవత్సరాలు ఇంచుమించు దగ్గర కావస్తుంది, 1970-80 సంవత్సరాలు కావస్తుంది. ఆ టైంలో ఎంత ఉండొచ్చు 160 రూపాయలు అని అంటే, ఆ టైంలో అది ఇంకా లక్షలతోనో కోట్లతోనో సమానం. ఆమె వెరీ కాస్ట్లీ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ తీసుకొని వచ్చింది ఆయన దగ్గరికి. ఆ అత్తరు తీసుకొచ్చి తన దగ్గర ఏమున్నదో, మరి ఏమి లేదో, అది ఎంత అవసరమో ఆ డబ్బు, ఆమె దాన్ని డోంట్ కేర్ అన్నది, దాన్ని అసలు పట్టించుకోలేదు. అది తీసుకొని వచ్చి ఆయన యొక్క తల మీద పోసి ఆ అత్తరును పగలగొట్టి ఆయన తల మీద పోసాను. చూస్తే గమనిస్తే ఈ లూకా సువార్త 7:36 చాలా ఈమె గురించి రాయబడి ఉంటది, ఈమె చేసిన కార్యం గురించి. 38వ వచనము 37 నుంచి చూస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 37-38. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క స్త్రీ యొక్క తగ్గింపు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు అక్కడ తగ్గించుకొని ఆ కుష్ఠరోగి ఆయన ఇంట ఉన్నాడు. ఈ స్త్రీ కూడా తనను గుర్తుపట్టింది, అందుకని ఇక్కడ సంబోధించడం జరిగింది పాపాత్మురాలైన ఒక స్త్రీ అని. ఆమె కూడా తన తప్పును ఎరిగి తగ్గించుకొని, ఈయనే రక్షకుడు, ఈయనే మోక్షాన్ని ఇచ్చేవాడు, ఈయన తప్ప వేరే సొల్యూషనే లేదు నా పాపాలకి అని ఆమె గుర్తెరిగి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి, చూడండి ఆయన పాదములను దేంతో తడిపిందనంటే తన కన్నీళ్లతో. ఇక్కడ నిజమైన రిపెంటెన్స్ కనపడుతుంది. నిజమైన రిపెంటెన్స్ ఎప్పుడు వస్తాయి కన్నీళ్ళనంటే, తన తప్పుని తాను తెలుసుకొని ఇది మరలా బాహటంగా క్రీస్తుని నేను సిలువ వేస్తున్నాను అని ఎవరైతే ఎరుగుతారో వాళ్ళ జీవితంలో ఆ నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. అయితే ఆమె ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. మనం కూడా చాలా సార్లు ఆయన పాదములను పట్టుకుంటున్నాము, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటున్నాము, నీ పాదాలకు అప్పచెప్తుంటున్నాము అని మనం కూడా మన ప్రార్థనలో సంబోధిస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే ఈ స్త్రీ కూడా అదే పని చేసింది. ఎందుకనంటే తన పాపాలు ఎక్కడ పోతాయో ఆమె తెలుసుకున్నది. ఆ అత్తరు వాటికి పూసాను. అయితే ఇక్కడ ఒక గొప్ప సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు
ఆ పరిచయుడైన కుష్ఠరోగి ఆయన ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ఆ యొక్క సీమోనుతో అంటాడు, ఆ కుష్ఠరోగి అయిన సీమోనుతో 44వ వచనంలో, ఈ లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనంలో, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను సీమోను అంటే కుష్ఠరోగి ఆయనతో అంటున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నిన్ను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నువ్వైతే నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె ఏం చేస్తుందనంటే తన కన్నీళ్లతో తడిపింది. ఎలాగ తడిపిందనంటే నీళ్లతో కడిగే అంత విధంగా ఆమె తడిపింది. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. చూడండి, ఎక్కడైతే మరి నిజమైన పశ్చాత్తాపం ఉంటుందో అక్కడ ఆయన పాదాలను ముద్దాడుతారు. ఎందుకంటే క్షమించిన దేవుడు గనుక ఆయన పాదాలను ఆమె ముద్దాడుతూ, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఇక్కడ సీమోనుతో ఒక ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు ఏంటంటే, నేను నీ ఇంటికి భోజనానికి వచ్చినా అనుకుంటున్నావు, భోజనం నాకు ఇంపార్టెంట్ కాదు, లేదనంటే నువ్వు నాకు చేసే మర్యాదలు నాకు అవసరం లేదు, కానీ నేను ఏం కోరుకుంటున్నానంటే, సీమోను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా పాదములను ముద్దు పెట్టుకోలేదు, నీ కన్నీళ్లను కూడా విడవలేదు. అందుకని 47వ వచనంలో అంటాడు, ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడేనని నీతో చెప్పుచున్నాను. ఆ కుష్ఠరోగి ఆయనతో చెప్తున్నాడు, అవసరమైనది భోజనం కాదు కానీ ప్రేమించడం. ఆమె ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారి జీవితాల్లో పాపాలు ఉండలేవు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వాళ్ళ జీవితంలో నిజమైన పశ్చాత్తాపం ఉంటుంది. తను తాను ఎరిగిన స్త్రీ మరి ఆయనని తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆమె విస్తారంగా ప్రేమించానంట. ఎట్లా చెప్పగలిగాడు అని అంటే, ఆ సీమోనుతోనే అంటున్నాడు, నేను నీ ఇంటికి వస్తే నువ్వు నాకు నీళ్ళు లేదు, నేను లోపలికి వచ్చినప్పటి నుండి నా పాదములను వదలట్లేదు, ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఇక్కడ ఈ స్త్రీని గమనిస్తే ఈమె యొక్క తగ్గింపు కనపడుతుంది. యేసుక్రీస్తు మనల్ని కూడా కోరుకునేది ఏంటంటే, మనం విస్తరించి గొప్పగా మనం వాడబాడుతున్నాం, కొందరు వాడబడుతున్నారు, కొందరు అనేక విధాలుగా మరి గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. కానీ చాలా మంది జీవితంలో ఏముండదంటే, చాలా కార్యక్రమాలు చేపడతారు కానీ పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు. వాళ్ళని వాళ్ళు అనలైజ్ చేసుకోలేరు. అసలు నేను కరెక్ట్ గానే ఉన్నానా, ఒకవేళ ఇది నా జీవితంలో ఇంకొక తప్పు మిగిలిపోయిందేమో. ఇక్కడ అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే 47వ వచనంలో, ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని చెప్పుచున్నాను. లాస్ట్ కి ఆమెకు ఒక ఫైనల్ గా ఒక మాట చెప్తాడు 48వ వచనంలో, నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో అనేను. ఆమె టోటల్. అందుకే 91వ కీర్తన 14వ వచనంలో ఉంటది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ ప్రతిదీ, అది పాపాలే కాదు, ప్రతి సమస్య నుండి కూడా తప్పించేవాడై ఉన్నాడు, ప్రతి ఒక్క బంధకంలో నుంచి విడిపించేవాడై ఉన్నాడు. తప్పించగల దేవుడు. ఎప్పుడు జరుగుతుందని అంటే, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఈ కార్యమును చేయువాడు ఉన్నాడు. ఎవరైతే ప్రేమిస్తారో, ఎట్లయ్యా ప్రేమిస్తాం అనంటే, మనకు గాస్పెల్స్ లో కూడా చెప్పబడి ఉన్నది, నన్ను ప్రేమించడం అనంటే నా ఆజ్ఞలను గైకొనడమే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో వాడు నా ఆజ్ఞల్ని పాటిస్తాడు. మన జీవితంలో ఈ ఆజ్ఞల్ని పాటించాలంటే కావాల్సింది ఏంటంటే, హానెస్ట్ కావాలా, హోలీనెస్ కావాలా. ఈ రెండు ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో ఆటోమేటిక్ గా తగ్గింపు అనేది వస్తుంది. మనల్ని మనం గుర్తుపట్టగలిగితే మనం కూడా ఆయన పాదాలని పట్టుకుంటాం.
మనది ప్రతి సమస్య కావచ్చు, మన స్పిరిట్, మన ఏదైతే ఆత్మ ఉందో దానికి ఏదైతే మలినం పట్టి ఉందో మన హృదయానికి, మనము ఒక శరీరానికి ఒక చిన్న జబ్బు కలిగితే, లేదంటే ఒక చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి ఒక పుండు పడితే దాన్ని ఏ విధంగా అయితే భరించలేక ఏమంటే ట్రీట్మెంట్ చేసుకుంటామో మన ఆత్మ కూడా తల్లలాడిపోతుంది. అరే నాకు ఇంకా ట్రీట్మెంట్ జరగట్లేదు ఏంటండి. ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే యేసయ్య పాదాల యొద్ద మాత్రమే ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. నాకు అన్నీ తెలుసు కదా అని అంటే అది మళ్ళీ స్వనీతికి వెళ్ళిపోతుంది, సెల్ఫ్ రైచియస్నెస్కి వెళ్ళిపోతుంది. దానివల్ల అనేకులు పడిపోయారు. దానివల్ల మేము కూడా చాలా మందిని చూస్తూ ఉంటాము, చాలా పెద్ద పెద్దవారే కానీ మాలోనే ఉన్నది నీతి, మా సంఘమే మేము ఎత్తబడుతుంది. ఇటువంటి చాలా ఈ కాలంలో వింటా ఉన్నాం. ఇది మనలో రాకూడదు. ఇది వచ్చిందనంటే ఎంత పరిచర్య చేయి, ఎంత ప్రార్థనలు చేయి, అది మాత్రం మనల్ని దేవునికి దూరంగానే ఉంచుతుంది. ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటామో మనలో స్వనీతి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనలో, అందుకే అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదాన్ని. దేని నుంచి తప్పిస్తున్నాడు? స్వనీతి నుంచి కూడా తప్పిస్తాడు, కోపం నుంచి కూడా తప్పిస్తాడు, పాపం నుంచి కూడా తప్పిస్తాడు, చెడు చూపుల నుంచి తప్పిస్తాడు, చెడు మాటల నుంచి తప్పిస్తాడు, గర్వము నుంచి, అహంకారము నుంచి, ఈ యొక్క భౌతిక సంబంధమైన వాటి నుండి అన్నిటి నుంచి తప్పిస్తాడు. ఎప్పుడు ఇది జరుగుతుందనంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనుటే ఆయనను ప్రేమించుట. తను ప్రేమిస్తే నేను తప్పిస్తా. ఆ స్త్రీ వాళ్ళ ఇంటికి వచ్చింది, సీమోనుతో అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చేయలే, నువ్వేదో అన్నం పెట్టాలా లేకపోతే ఏదో నాకు చాలా అవి మర్యాదలు చేయాలనుకుంటున్నావు, కానీ నాకు కావాల్సింది అది కాదు. నాకు కావాల్సింది నీ యొక్క పశ్చాత్తాపం కావాలి. నేను ఈ లోకానికి వచ్చింది నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ స్త్రీతో అంటున్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను, ఎవడి పాపాలైతే క్షమింపబడనో వాడు ధన్యుడు అని మరి మనకు కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. మన పాపాలని మనకు తెలియదు, కొన్నిసార్లు తెలియక మనం ఏమనుకుంటామంటే నన్ను దేవుడు వాడుకుంటున్నాడు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఇక వాళ్ళ పాపాల గురించి వాళ్ళు ఆలోచించారు. కొత్త డాక్టరీన్లు కూడా వచ్చినాయి. ఏంటంటే ఒక్కసారి యేసుక్రీస్తు నిన్ను క్షమిస్తే ఇక మొత్తానికి క్షమించినట్టే అని. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, ప్రతి దినము నూతన పరచబడుడి. ప్రతి దినం ఆయన పాదాలు పట్టుకోవడమే నూతన పరచబడడం అంటే. ప్రతిదినం ఆయన పాదాలను ముద్దాడడమే, ప్రతి దినం ఆయన పాదాల మీద కన్నీళ్లు విడవడమే ఈ తగ్గింపు. యేసుక్రీస్తు ఒక తగ్గింపు చేశాడు. ఆ కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు. ఈమె కూడా తగ్గించుకొని ఆయన వద్దకు వెళ్ళి తన పాపాలను అన్నిటిని పోగొట్టుకున్న రోజు, అద్భుతమైన రోజు ఆ రోజు ఆమె జీవితంలో. ఇది చదివినప్పుడల్లా అనిపిస్తుంది, ఇంకేమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలా, ఇంకా ఎక్కడైనా ఇంకా లోకరీతిగా ఉన్నామేమో, ఇంకా చూపుల ద్వారానో, ఇంకా ఏదైనా ఈ చేష్టలు మంచివి కావు. ఈ దేహం ఉన్నంత వరకు మనల్ని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక మిషనరీ. సార్ 70 ఏళ్ళకి కూడా టెంప్టేషన్స్ వస్తాయా అని అంటే 70 ఏళ్ళకి కాదు, చనిపోయేంత వరకు కూడా టెంప్టేషన్స్ ఉంటాయి. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ దిస్ ఫ్లెష్. ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు తప్పదు. దాన్ని ప్రతిరోజు యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర పెట్టడం మాత్రమే మనకు సొల్యూషన్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఈ శరీరం ఉన్నది కాబట్టి మనలో అసూయ కావచ్చు, ఓర్వలేని తనం కావచ్చు, వీడేంద్రా అనుకోవచ్చు, చాలా. బట్ అన్నిటిని మనము దేవుని పాదాలకు అప్పచెప్పాలి. నేను ఇంకా బలహీనంగానే ఉన్నాను ప్రభువా, ఇగో ఒకరిని తక్కువ అంచనా ఇస్తున్నాను అంటే నేను ఇంకా బలవంతుని కాలేకపోతున్నాను అని ఆయన పాదాల దగ్గరికి రావాలి. అప్పుడు మాత్రమే ఆ సొల్యూషన్ క్లియర్ అవుతుంది. ఇంకో వ్యక్తి మనం గమనిస్తే జాన్ ద బాప్టిస్ట్ ఉంటాడు. ఆయన కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను ఆయన చెప్పుల వారును కూడా విప్పడానికి నేను అర్హుడని కాను. ఎన్ని కార్యాలు చేశాడు ఈ జాన్ ద బాప్టిస్ట్? అద్భుత కార్యాలు చేశాడు. అనేకుల్ని గద్దించి బుద్ధి చెప్పి
అనేకులను రక్షణలోకి నడిపించి వాళ్ళకు బాప్తిజమాలు ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఆయనకు ఒక బిరుదు ఉంది. ఎక్కడి నుంచి కేక వేస్తున్నాడు అంటే అరణ్యంలో నుంచి కేక వేయుచున్న బాప్తిజమం ఇచ్చి యోహాను. ఆయన కేకలు వేస్తూ ఒక గుడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, ఇదిగో నేను ఆయన చెప్పుల వారును కూడా నేను తలగడానికి కూడా విప్పడానికి కూడా నాకు అర్హత లేదు అని ఆయన గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చేశాడనంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యుల పాదాలు కడిగి వాళ్ళనందరికీ పరిచర్య చేశాడు, మాదిరిగా ఉంచిపోయాడు. ఈరోజు మనము ఎంతవరకు తగ్గించుకోగలం, తగ్గించుకుంటున్నాం, ఎంతవరకు మాదిరిగా జీవించగలుగుతున్నాం, మనం ప్రశ్న చేసుకోవాలా. ప్రతి ఒక్కరు, నేనైతే 100% ఓడిపోయిన వ్యక్తిని. అదే మరిగా, ఎందుకంటే యేసుక్రీస్తు ఆ కార్యం చేసినాడు అని అంటే, ఇందాకనే ఒక మాట అన్నా, ఆయన దేవాది దేవుడు, మామూలు కాదు, సామాన్యమైన వాడు కాదు, ఒక ప్రాణం పెట్టిన వ్యక్తే కాదు, సర్వ లోకమును సృజించిన వ్యక్తి. నువ్వు నేను ఏం సృజించలేము, కానీ మనలో అతిశయము, గర్వము, మనం ఒక చిన్నది సాధిస్తేనే మనలో ఎన్నో ఉంటాయి కదా ఈ రోజుల్లో. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇంత చేసిన ఆయన, అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకునేంతగా తగ్గించుకున్నాడంట. తను మొత్తం తగ్గించేసుకున్నాడు. ఇక్కడ శిష్యుల పాదాలు కడిగాడు. అప్పటికి పేతురు గారు అంటారు, అయ్యా నా పాదాలు కడగొద్దు. ఎందుకనంటే ఆయన గుర్తుపట్టాడు, ఈయన సర్వశక్తి గల దేవుడు, ఈయన మా పాదాలు కడగడమా. కానీ అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మరి పాదాలు కడిగాడు. అంటే పాదాలు కడగడం అని అంటే ఇంకొకరి పాదాలు కడగమని కాదు, కానీ ఆ యొక్క తగ్గింపు, ఆ డౌన్ టు ఎర్త్, ఆ పూర్తి తగ్గింపు. అలాగే మార్కు సువార్తలో కూడా 3:11 ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. ఒకసారి చూస్తాను. మార్కు సువార్త 3:11 అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. చూడండి, అవి కూడా ఏం చేస్తున్నాయి అంటే యేసు ప్రభుని చూసి సాగిలపడ్డాయి, కేకలు వేసి, ఏమని, నీవు దేవుని కుమారుడవని సాగిలపడ్డాయి. ఇక్కడ చూస్తే అపవిత్రాత్మలు కూడా ఆయనకు బెండ్ అవుతున్నాయి. కానీ ఈ కాలంలో మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా గురుగులు, గోధుమలు ఉంటాయా, జాగ్రత్త. అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త. వీళ్ళందరూ కలిసి దేవుని నామాన్ని అవమానపరిచే రీతిగా పరిచర్యలు కొనసాగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క దినాలలో అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తే అపవిత్రాత్మలు కూడా పట్టిన వారు ఏమైపోతున్నారని అంటే ఆయన ఎదుట సాగిలపడి, సర్వోన్నతుడా, ఇంకో దగ్గర అంటే దేవుని దావీదు కుమారుడా, అవన్నీ గుర్తుపడుతున్నాయి. కానీ మనమే గుర్తుపట్టట్లేదు. కానీ మనమే కొన్నిసార్లు ఆయనని అవసరానికి మాత్రమే మనం తగ్గించుకుంటున్నాం. కానీ పూర్తి జీవితాంతం ఆ స్త్రీ ఏ విధంగా అయితే తగ్గించుకొని ఆయన ఎదుటకు వచ్చి, ప్రభువా అయ్యా, ఆమె ఏం విస్తరించి ప్రార్థన చేయలేదు. ఆమె గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దేవుడు, ఈమన్నా భూస్థాపితము నిమిత్తము ఇది జరిగించను, ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడతా అక్కడ ఈమె కొనియాడబడును. ఈ సువార్త, ఈ యొక్క ఆమె గురించి ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఆమెని స్మరణకు తెచ్చుకున్నట్టే ఆమె కొనియాడబడుతుంది, ఆమె గణపరచబడుతుంది. ఈ రోజు కూడా ఆమె గణపరచబడింది. ఏ విధంగా అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. అందుకే మత్తయి సువార్తలో మరి 15వ అధ్యాయంలో అంటాడు, ఇదో పరలోక రాజ్యంలో ఒక పాపి రక్షింపబడితే అక్కడ కలిగే ఆనందము 99 నీతిమంతుల కన్నా కూడా ఒక పాపి రక్షింపబడుటలోనే పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుందంట. ఒక్క పాపి, మనం పాపులమా కాదా అది ఇక్కడ మ్యాటర్ కాదు, కానీ తగ్గింపు జీవితం అనేది ఇక్కడ మ్యాటర్. ఆ స్త్రీ తగ్గించుకున్నది, యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నాడు, జాన్ ద బాప్టిస్ట్ తగ్గించుకున్నాడు,
అపవాది కూడా ఆ యొక్క అపవిత్రాత్మలు పట్టిన వారు కూడా, ఇక్కడ అపవిత్రాత్మలు పట్టిన వారు అని చెప్పడం జరిగింది. ఒక్కడు కాదు, పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. నా జీవితంలో కూడా తగ్గింపు అనేది చాలా అవసరం. ఆమె విస్తరించి ప్రేమించింది, ప్రేమ కూడా అవసరం. ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితము అనేక పాపముల నుంచి తప్పించబడుతుంది ఆయనను ప్రేమించటంలోనే. కానీ మనము ఈ చివరి దినాలలో ఉన్నామనేది మర్చిపోకూడదు. ఎంత మన మీద భారాలున్నా, ఎంత బాధ్యతలున్నా యేసు పాదాలు మాత్రం పట్టుకోవడంలో, నేను ముఖ్యంగా చెప్తాను, ఈ మినిస్ట్రీలో నేను ఇప్పుడు యాడ్ అయ్యాను. నేను చాలాసార్లు అనుకున్నాను, అప్పుడే నాకు పిలుపు వచ్చి నేను మధ్యలో 1-2 సార్లు వచ్చి బ్రేక్ తీసుకున్నా. అదే నేను కంటిన్యూ చేసినంటే నా ప్రార్థన జీవితం కూడా చాలా ఇంప్రూవ్ అయ్యేది. ఎందుకంటే ఈ టీంలో ప్రత్యేకించి నేను చూడగలుగుతున్నా, నేర్చుకున్నా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, వేరే మాటే లేదు. నాకు కూడా దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మరి ఎంతగానో సంతోషిస్తుంటున్నా. నేను కూడా ఈ తగ్గింపు కొరకు ప్రార్థన చేస్తున్నా. నిజమైన ప్రేమ కలిగి ఉండడం కోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఈ కొద్ది మాటను దేవుడు దీవించునుగా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ విజయ్. అందరి ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నాయన యేసయ్య తండ్రి, అల్పుడను అయోగ్యుడిని, పొట్టివాడిని ప్రభా, అయ్యా దీనికి పనికిరాని వాడిని ప్రభా, అయ్యా నా పట్ల నీకున్నటువంటి ప్రేమకై మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా తండ్రి ప్రభా, మరి ఆ యొక్క పాపాత్మరాలైన స్త్రీ, మరి తండ్రి నేడు ఆమె పాపాత్మరాలు కాదు ప్రభా, ఆమె అనేకులు ఎదుట సాక్షిగా కొనియాడబడుతుంది ప్రభా. అటు కృపను నాకు కూడా దయచేయండి ప్రభా, సాయం చేయండి ప్రభా. పాపినైనా నన్ను దయతో క్షమించి మన్నించండి ప్రభా, నీ కృపను చూపించండి ప్రభా, సాయం చేయండి తండ్రి. మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పూర్తి తగ్గింపు జీవితం దయచేయండి ప్రభా, లోబడే గుణం దయచేయండి ప్రభా, యథార్థమైన గుణం, నిష్కపటమైన గుణం దయచేయండి ప్రభా. ప్రభా పరిశుద్ధతను దయచేయండి ప్రభా. పరిచర్య చేస్తున్నాం కానీ పరిశుద్ధత లోపించకుండా సాయం చేయ ప్రభా. నైనా తోడుగా నేడుగా మీరు ఉండండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, రేపు దినమున తండ్రి మేమందరము కూడా బయలుదేరి వెళ్తుండగా నీ కృప కనికరములను దయచేయండి, సాయం చేయండి. నీ సన్నిధిని కోరుకుంటున్నాం ప్రభా. అయా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా, వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అనేక ట్రిప్పులలో కృపను చూపించిన, అనేక అపాయాల నుంచి తప్పించాం ప్రభా. ముందున్న పరిచర్య మాకు రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ మీకు తెలుసు ప్రభా. అయా మీ మీద ఆధారపడుతుంటున్నాం ప్రభా, సాయం చేయండి తండ్రి. టీమ్గా వెళ్తుండగా మా అందరికీ ఏక అభిప్రాయం, ఏకాత్మ, ఏక మనస్సు అయా మా అందరికి దయచేస్తురండి ప్రభా, నడిపిస్తురండి ప్రభా, సాయం చేయండి ప్రభా. అన్నవరం ప్రాంతానికి వెళ్తుండగా ప్రభా, నీకు మహిమ తెచ్చే టీమ్గా మేము అందరిలాగా కృపను దయచేయండి ప్రభా, సాయం చేయండి ప్రభా. మరి నర్తానియేలు గారిని ప్రభా, ఆయన పరిచర్యని, ఆయన సంఘాన్ని బలపరచండి ప్రభా. ఎవరైతే సేవకులు వస్తున్నారో ఆ సేవకులందరినీ బలపరచండి ప్రభా, సాయం చేయండి ప్రభా. నాయన వారు విసిగిపోకుండా, వారు వెళ్ళిపోకుండా ప్రభా, వారు సనగక గొనగక ఉండులాగున నీ కంచె ఉంచండి ప్రభా, సాయం చేయండి ప్రభా. అద్భుత ఆశ్చర్య రీతిగా తండ్రి నీ వాక్కును వినిపించమని వేడుకొని చుట్టున్నాం. సాయం చేస్తురండి ప్రభా, నడిపించండి ప్రభా. అయా తండ్రి ప్రభా, బలహీనులం ప్రభా, బలపరచండి ప్రభా. మా ద్వారా ఏది అయ్యేది కాదు ప్రభా. అయ్యా నీవు మాత్రమే మమ్మల్ని నడిపిస్తురమ్మని వేడుకొని చుట్టున్నాం. సాయం చేయండి తండ్రి. పాస్టర్స్ మీటింగ్స్ ని విజయవంతంగా జరిగిస్తురండి ప్రభా, అద్భుతంగా నడిపిస్తురండి ప్రభా. అంతేకాదు ప్రభా, ఆ యొక్క మెడికల్ క్యాంపు విషయంలో కూడా కృపను దయచేయండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో వస్తున్నారో ఆ బిడ్డలందరినీ దర్శిస్తురండి, కృపను చూపించండి, సాయం చేయండి. అయా నీ కృప కనికరములను కోరుకుంటున్నాం, స్వస్థతను కోరుకుంటున్నాం. నడిపింపు దయచేయండి, సాయం చేయండి, సమాధానం దయచేయండి తండ్రి. అంతేకాదు నాయన యూత్ మీటింగ్ లో ప్రభా, ఆ బిడ్డలు ఎవరు వస్తారో మరి మాకు తెలియదు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ ప్రభా, అయా నీ పిలుపుని అందుకొని
నీ కొరకు సాక్షులుగాను, నీ కొరకు వారి జీవితం అర్పణగాను ఉండేలాగిన కృపను దయచేస్తురండి ప్రభా. ఆయన బలపరచండి ప్రభా, దీవించండి ప్రభా. మరి టీచర్స్ ని ఎవరైతే ట్రైనింగ్ అవుతారో వాళ్ళందరికీ కూడా తండ్రి అయా గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించండి. అనేకుల్ని తీర్చిదిద్ది నీ కొరకు నిలబెట్టులాగిన కృపను దయచేస్తున్నాను ప్రభా. సాయం చేస్తున్నాండి, నడిపించండి ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం, వందనాలు చెల్లిస్తుంటున్నాం. తిరుగు మా ప్రయాణం అంతట్లో కూడా కృపను దయచండి. అలాగే వంట విషయంలో కూడా కృపను దయచండి ప్రభా. అద్భుతంగా ఉండేలాగిన కృపను దయచండి, సాయం చేయండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన, మరి నాయన సామాన్యుని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. అన్నకి ఇచ్చినటువంటి భారం, బాధ్యత, తలాంతకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇంకను నూతనంగాను గొప్పగాను వాడుకోవాల్సిందిగా వేడుకొనిస్తున్నాం. సాయం చేయండి తండ్రి. నాయన కుటుంబంలో కూడా ఆరోగ్యమును దయచేయండి, నీ సన్నిధి నుంచండి ప్రభా, క్షేమమును ఉంచండి ప్రభా. అలాగే తండ్రి చంద్రశేఖర్ సార్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. సార్తో కూడా మీరు ఉండండి ప్రభా. నాయన చేస్తున్న పరిచర్యని, జాబ్ విషయంలో కూడా కృపను దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి ప్రభా, సాయం చేయండి. అయా కుటుంబంలో కూడా తండ్రి నీ సన్నిధిని కాపుదలను ఉంచండి. మరి దూరంలో ఉన్న సిస్టర్ని, ఇక్కడ ఉన్న బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సాయం చేయండి. భాస్కర్ అన్నని బట్టి ప్రార్థన చేస్తుంటారు. అన్నకి ఇచ్చినటువంటి ప్రతి విధమైన భారంకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి కృపను చూపిస్తున్నాండి, బలపరచండి ప్రభా, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. కుటుంబానికి కూడా, ఆంటీకి అంకుల్కి కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. సోనును కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం, అతను జ్ఞాపకం చేసుకుంటున్నాం, సాయం చేయండి ప్రభా. చక్రవర్తి బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నామే. అయ్యా నీ దాసుని బలపరచండి ప్రభా, మంచి ఆరోగ్యమును దయచేయండి, స్వాస్థ్యమును దయచేయండి ప్రభా. నీ సన్నిధి నుంచండి ప్రభా, కాపుదలను కంచె నుంచండి ప్రభా. పరిచర్యలను నూతనంగా గొప్పగానే వాడుకోవాల్సింది వేడుకొని చుట్టున్నాం. వంట విషయంలో కూడా కృపను దయచేయండి ప్రభా, సాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా నాయన ప్రవీ బ్రదర్ గురించి ప్రార్థన చేస్తుంటున్నామే. బ్రదర్ ని ప్రత్యేకించి దీవించండి ప్రభా, సాయం చేయండి. దీనుడు తగ్గించుకొని నీ సన్నిధిలో వాడబడుచుండగా కృపను దయచేయండి ప్రభా, బలపరచండి. ఆయన చేస్తున్న వృత్తి వ్యాపారాలను కూడా దీవిస్తురండి ప్రభా, బలపరచండి ప్రభా. కుటుంబంలో కూడా సమృద్ధిని దయచేయండి. కుటుంబంలో తండ్రి సంపూర్ణ రక్షణ, మార్మనస్సును కలిగజేయండి ప్రభా. అలాగే నాగరాజు బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నామే. అలాని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అయ్యా ప్రభా మంచి ఆరోగ్యమును దయచేయండి, బలపరచండి, బలమును, శక్తిని దయచేయండి ప్రభా. ముగ్గురు బిడ్డల్ని, సిస్టర్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలు చదువుతుండగా అయ్యా నీ జ్ఞానంతో నింపగల వారికి దయచేయండి, బలపరచండి. వారితో కూడా మీరు ఉండండి, సాయం చేయండి ప్రభా. ముఖ్యంగా నాయన యేసయ్య బిడ్డలు పరిచర్యలో ఉంటుండగా ప్రభా, కృప నుండి అధికమైన కృపలోనికి వారిని లేవనెత్తండి ప్రభా, సాయం చేయండి ప్రభా. అయా బిడ్డల క్షేమం దయచేయండి ప్రభా. అల్పుడని, అయోగ్యుడని ప్రభా, మరి నాకు కూడా ఇచ్చినటువంటి ఒక పాత్రకై వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మరి మౌనికని, మోజెస్ ని నీ చేతులకు అప్పచెప్తుంటున్నాం, సాయం చేయండి. పాదాలకు అప్పచెప్తుంటున్నాం, సాయం చేయండి. బిడ్డల్ని బలపరచండి ప్రభా, ఆరోగ్యంతో నింపండి. అయ్యా మరి నాయన అన్నిటికన్నా శ్రేష్టమైన ఆత్మీయ ఎదుగుదలను మాకు దయచేయండి ప్రభా, బలపరుస్తారండి, నడిపింపుని దయచేయండి ప్రభా. నీ సన్నిధిని కోరుకుంటున్నాం. మేము విడిచి వెళ్తున్న మా అందరి కుటుంబాల చుట్టూ మీ కాపుదలను, కంచెను, క్షేమమును దయచేయండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అయా మీ యొక్క కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నామే తండ్రి, ఆమేన్. తండ్రి నమ్మకం దేవా, మా గురించి సమయం పెట్టి ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిరాశలు బట్టి మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి వందనాలు అయ్యా తండ్రి. నాయన ప్రభా తండ్రి, నేను ఏ రీతిగా నేను ఆరాధించవలను ప్రభా తండ్రి, ఏ రీతిగా నేను ప్రేమించవలను ప్రభా తండ్రి, నేను ఏ రీతిగా నేను గణపరచవలను ప్రభా తండ్రి. నేను పాపాత్మ స్త్రీ ద్వారా తండ్రి, నేను నీ బిడ్డలకి అయా తరతరాలకి నువ్వు నేర్పించిన గొప్ప సత్యం బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా.
నేను ప్రేమించడంలో ప్రభా తండ్రి నేను ఆరాధించడంలో తండ్రి నేను పాపాత్ములను ఒక స్త్రీ ద్వారా తండ్రి తరతరాల ప్రజలకి మీరు నేర్పించిన గొప్ప పాఠము ప్రభా తండ్రి. నిజంగా ధర్మశాస్త్రం ఉండింది ఆ రోజుల్లో కూడా, కానీ ఎట్లా ప్రేమించాలనేది ప్రజలకు తెలియకుండా ఉండింది ప్రభా. అయ్యా తండ్రి మోటి పెదవులతోటి ప్రార్థన చేసేవారుగా, పెదవులతోటి మాటలతోటి తండ్రి నేను ఆరాధించేవారుగా, నేను ప్రేమించేవారుగా అని ఉన్నారు. కానీ అయ్యా తండ్రి నేను ప్రాక్టికల్ గా ఒక తండ్రి నేను ఒక ఆరాధన, ప్రాక్టికల్ లవ్ అనేది అయ్యా తండ్రి తన ద్వారా తండ్రి మీరు చూపించిన విధానం బట్టి వందనాలు. ఆ విస్తారంగా ప్రేమించింది కనుక ఆ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని. అవును ప్రభా, మా జీవితంలో తండ్రి మేము ఎంత ప్రేమిస్తామో అంత మమ్మల్ని మేము కడుక్కుంటాము, ఎంత మిమ్మల్ని ప్రేమిస్తామో అంత మేము సరిదిద్దుకునే వారుగా ఉంటాం ప్రభా. నీకు ఇష్టం లేని కార్యములు విడిచిపెట్టేవారుగా తండ్రి నీకు ఇష్టం లేని పనులు, నీకు ఇష్టం లేనివి తండ్రి గ్రహింపు మా జీవితంలో తండ్రి కలుగు చేసే దేవుడుగా ఉన్నందుకు నీకెంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నేను స్తుతించి కనపరిచి నేను ఆరాధిస్తూ తండ్రి ప్రభా తండ్రి ఇన్ని సత్యాలు మాకు నేర్పించినందుకు నీకెంతో వందనాలు. అవును ప్రభా తండ్రి మీ నోటితోటి మీరే అన్నారు అయ్యా తండ్రి, అయ్యా నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు అని. అయ్యా తండ్రి అవును ప్రభా తండ్రి మా జీవితంలో మా ప్రేమ మీకు ఎట్ట కనపరచవలను, ఏ రకంగా తండ్రి మేము కొనియాడవలను అయ్యా తండ్రి. అనేక సార్లు ప్రభా ఆ స్థితిని తండ్రి ప్రభా తండ్రి ఆ భాగ్యాన్ని మేము కోల్పోయేవారుగా ఉన్నాం. అనేక సార్లు అయ్యా ప్రతి క్షణము నేను కొనియాడేవారుగా, నేను కనపరిచేవారుగా తండ్రి ఆ రీతిగా ఆ రకమైన ప్రేమ తండ్రి నీ పట్ల మేము చూపించేవారుగా తండ్రి. నీ ఆజ్ఞలు గైకొని వారు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకుంటున్నారు అని చెప్తారు తండ్రి. అయ్యా తండ్రి ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్ అని. అయ్యా తండ్రి నిజంగా ఇటు ప్రేమను చూపించేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. చూపించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో మా పరిచర్యలో అయ్యా తండ్రి మిమ్మల్ని నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు అభిషేకించి వాడుకోండి తండ్రి. విజయాన్ని మీరు తండ్రి నీ వాక్యంతో నింపి అయ్యా తండ్రి వాడుకోమని ప్రార్థిస్తున్నాము. తండ్రి పాస్టర్స్ దగ్గర కాదు తండ్రి యవనస్తుల దగ్గర తండ్రి అనేకుని ప్రభా నీ సన్నిధికి నడిపించటకు తండ్రి, అనేకుని తన రక్షణ మార్గంలో నడిపించడానికి అయ్యా నీ దాసుని సాధనంగా వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం శక్తి దయచేయండి. మౌనిక కోసం కుమారుడు మోజస్ కోసం ప్రార్థిస్తున్నాము. చంద్రశేఖర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. దాసు ద్వారా మా ముందు తీసుకొచ్చిన తండ్రి కీర్తన బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. నేను స్తుతించి కనుకొస్తకు అయ్యా తండ్రి మాకు ఇచ్చిన భారం బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దీవించండి తండ్రి, కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా. తండ్రి మంచి సెటిల్మెంట్ లైఫ్ లో దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు. ఆ రీతిగా తండ్రి ఇగో ప్రభా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి జాగ్రత్త కోసం ప్రార్థిస్తున్నాం. ఇక అంచెత రాలేదు తన బయటికి పోయాడంటే ప్రభావ మీరే సహాయం చేయండి. తన భాగం తండ్రి తీసుకోవడానికి కావాల్సిన కృప దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యానుసారంగా నడుచుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి అయ్యా తండ్రి. రాసి నిలబెట్టి వాడుకొని 2 విషయాల్లో తండ్రి యూత్ మీటింగ్ లోని కాకుండా తండ్రి ప్రభా పాస్టర్స్ డ్యూటీలో కూడా ఈ రాసును అభిషేకించి వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. సహాయం చేయండి. ఇదిగా తండ్రి నీకు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మా ఇదిగో తండ్రి చక్రవర్తి కోసం ప్రార్థించిన దాసుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. నీకు దాసుకి తలాంతులు బట్టి వందనాలు, బలపరిచి తండ్రి ఇదిగో మాధురి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా, దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరిని అయ్యా నీకు చూపించమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా రీతిగా తండ్రి సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి, శైలజ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బిడ్డలని భారత జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లి కోసం ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి ప్రభా. మీరే మహిమ పొందమని కోరుకుంటూ అయ్యా తండ్రి ఈ రీతిగా తండ్రి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశించమని
చూపించమని కోరుకుంటూ నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభా, మీ సహాయం చేసి నడిపించండి తండ్రి. నేను ఆ రీతిగా ప్రభా నేను ఇగో మా పరిచర్య మా టూర్ గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను 2 days పరిచర్యలో తండ్రి రాకపోకలు తోడే ఉండి టైంబర్ కంటే దిగటం ఎగటం తండ్రి, అక్కడ చేరుకోవటంలో ఈ వాక్యం పంచుకోవటంలో ప్రభా వీళ్ళందరినీ అభిషేకించి వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసి చూపించండి. ఆ రీతిగా భాస్కర్ కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను బిడ్డలు కుమార్ని చేసుకున్న దర్శనం కోసం ప్రార్థిస్తున్నాం. ఆంటీ అంకుల గురించి ఆరోగ్యం దయచేసి చూపించమని కోరుకుంటూ నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ అయ్యా తండ్రి. నేను అక్కడ ఉన్న బ్రదర్ నతానియల్ని అక్కడ ఉన్న పరిచయం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మీరే మాకు సహాయం చేయగలరని నమ్ముతూ నేను స్తుతించగానే పుస్తకం చూపించమని తండ్రి. నేను ఈ రీతిగా మీరే మహిమ పొందమని కోరుకుంటూ అక్కడ వాతావరణం కోసం ప్రార్థిస్తున్నాం. వర్షాలు ఏదో సైక్లోన్ విన్నాం ప్రభా తండ్రి. పరిచర్య ఎక్కడ కూడా కుంటిపోకుండా మీ సహాయం నిండుగా దయచేసి నడిపించమని యేసు ప్రభుపేట బహుమతి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకమైన తండ్రి, ప్రేంగులగిన రాజా, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మీ పాద సన్నిధికి రావటానికి, అయ్యా మిమ్మల్ని అయ్యా గనపరచడానికి పాట ద్వారా అయ్యా నమ్మకమైన తండ్రి వాక్యం ద్వారా అయ్యా మా జీవితంలో క్రమపరచుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకోవడానికి అయ్యా ఈ యొక్క సాయంకాల సమయంలో మాకు అనుగ్రహించిన కృపకైనా కొందనాలు. నమ్మకమైన దేవా, ప్రేంగుల తండ్రి మీ దాసుల ద్వారా మమ్మల్ని వాక్య భాగానికైనా కొందనాలు. అయ్యా మా జీవితాల్లో ఆ యొక్క దీనత్వం, ఆ యొక్క తగ్గింపు స్వభావం అయ్యా నాలో లేదు తండ్రి. అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా మిమ్మల్ని ప్రేమించేటటువంటి స్వభావం మాలో లేదు దేవా. నమ్మకమైన తండ్రి, అయ్యా ప్రేంగుల తండ్రి, అయ్యా ఆమె అయితే మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని ఆరాధించింది తండ్రి. అయ్యా ఎప్పుడైతే మేము దీనత్వం కలిగి ఉంటామో అయ్యా మా జీవితాల్లో ఆరాధన ఉంటుంది దేవా. నమ్మకమైన తండ్రి, ప్రేంగుల రాజా, అయ్యా అటు ముఖ్యమైనటువంటి అయ్యా మా జీవితంలో ఉన్నటువంటి లోపాలను అయ్యా మీరు దినదినం చూపుతున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ మా హృదయాలతో మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. అయ్యా ప్రేంగుల తండ్రి, దీనత్వం అనుగ్రహించండి. అయ్యా రాజాదిరాజు, ప్రభు సృష్టికర్త మీరే అయ్యా అంతగా తగ్గించుకొని అయ్యా దుమ్మిదూలి అయ్యా నమ్మకమైన తండ్రి తండ్రి పూకులమైన మా కొరకు మీరు వచ్చి అయ్యా అయ్యా అసలు కార్యం చేసినారు తండ్రి. అయ్యా మా జీవితాల్లో ఎంతో గర్వం, ఎంతో అసూయ, ఎంతో నమ్మకమైన తండ్రి వేషధారణ అయ్యా రకరకాలైనటువంటి విషయాలు అయ్యా మా యొక్క శరీరంలో ఉన్నటువంటి స్వభావాలు దేవా. నమ్మకమైన తండ్రి, అయ్యా మీరు వాటిని సిలువ రక్తంలో క్షమించినారు, అడిగినారు. కానీ అనేక సార్లు మా యొక్క బలహీనతలను బట్టి అయ్యా నమ్మకమైన తండ్రి ఆ యొక్క పాత స్వభావం నమ్మకమైన తండ్రి మాలో ఇంకా ఉంటుంది తండ్రి. అయ్యా మమ్మల్ని సరిచేయండి తండ్రి. అయ్యా పరిశుద్ధత నుండి పరిశుద్ధతకి అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, అయ్యా నమ్మకమైన తండ్రి నీ పాదాలు పొందనాలు దేవా. నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, చేరొచ్చిన ప్రతి బిడ్డకై మీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని అందరినీ మీ యొక్క సెలవు రక్త ప్రోక్షణ కిందకి అయ్యా మీ యొక్క అధికారం కిందకి, మీ యొక్క శిరసత్వం కిందకి అయ్యా మీ ప్రభుత్వం కిందకి తెచ్చుకుంటుండగా అనుగ్రహించండి తండ్రి. సాయం చేయండి. నమ్మకమైన దేవా, అయ్యా రానైనటువంటి 2 రోజుల్లో తండ్రి పరిచర్యలు మీరు మీ నామానికి మహిమకరంగా, మీ నామానికి ఘనత తెచ్చే విధంగా మమ్మల్ని వాడుకోమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ఎన్నిసార్లు తండ్రి మా యొక్క సొంత దేవా తెలివిని, సొంత జ్ఞానాన్ని అయ్యా సొంత అనుభవాలని అయ్యా నమ్మకమైన తండ్రి మేము ఆశ్రయించే వారంగా ఉండగా అయ్యా నీ కృప కోరుకుంటున్నాను తండ్రి. సాయం చేయని దేవా, మీ మీద సంపూర్ణంగా ఆశ్రయించే వారంగాను అయ్యా నమ్మకమైన తండ్రి సాయం చేయండి. అయ్యా మమ్మల్ని ఖాళీ చేయండి దేవా. నమ్మకమైన తండ్రి మీ యొక్క నోటి బోరుగా ఉండటానికి నీ మాటలు మా నోట్లో ఉంచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమందిని అయితే మీరు ఆ యొక్క పాస్టర్స్ ట్రైనింగ్ కి మీరు నడిపించినారు, ప్రతి సేవకుని బట్టి మీ కొందనాలు
మీ చిత్తంలో మీరు నడిపిస్తున్న కృపకై నీకు వందనాలు. వారి వారి జీవితంలో ఏదైతే అక్కడతలు కొరతలు ఉన్నాయో అయ్యా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా తండ్రి అయ్యా, అవన్నీ కూడా సరి చేసుకునేటటువంటి కృపను అయ్యా మీ పాఠశాలలో అయ్యా నమ్మకమైన తండ్రి సరి చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తద్వారా అయ్యా మీకు మహిమ కలగటానికి అయ్యా మీ నామం కనపరచబెట్టడానికి సాయం చేయండి. నడిపించలేనటువంటి ప్రతి యువజనుల కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నమ్మకమైన తండ్రి, వారి జీవితాల్లో మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చబడిలాగా సాయం చేయండి. దేవా కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం. ఎంతమందినైతే అయ్యా సండే స్కూల్ టీచర్స్ గా మీరు నిలబెట్టుకుని ఉన్నారు అయ్యా, పిల్లల మధ్యలో పనిచేసేటటువంటి అయ్యా ఆ యొక్క ధన్యత అయ్యా మీరు ఎంతమందికి అయితే ఇవ్వనే ఉన్నారు వాళ్ళందరినీ బట్టి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ కార్యక్రమాలన్నీ దేవా సకాలంలో ప్రారంభించబట్టడానికి, సకాలంలో ముగించబట్టడానికి మా కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా ప్రేంగుల తండ్రి, మహిళకి రాజా శుక్రవారం సాయంత్రం జరిగినటువంటి ఆ యొక్క అయ్యా సువార్త కూడికను బట్టి కూడా మీ వైపు చూస్తున్నాం తండ్రి. అయ్యా నడిపించండి, కృపను అనుగ్రహించండి. మరొకపోకల్లో మీ పాసలు ఎత్తుకొట్టుకుంటున్నాం దేవా. నమ్మకం తండ్రి, మీ యొక్క కృపను కోరుకుంటున్నాం దేవా. సాయం చేయండి, నడిపించమని ప్రార్థిస్తున్నాం, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వారం దేవా, ఇంటి వారం తండ్రి మిమ్మల్ని ఎంతగా కనిపించడానికి, ఎంతగా కృప చూపడానికి నమ్మకం దేవా మమ్మల్ని రక్షించి కరుణించి కాపాడి అయ్యా ఈ విధంగా మీ పాఠశాలలో తండ్రి మమ్మల్ని తీసుకొచ్చి మాకు అయ్యా సరి చేసుకునే అవకాశాలు ఇస్తూ అయ్యా మీ పాఠశాలలో తండ్రి మీ యొక్క తోటలో పనిచేసేటటువంటి అయ్యా అవకాశాన్ని ఇస్తూ నమ్మకమైందేమా అన్ని విధాలుగా మా జీవితాలని అయ్యా కాపాడుతూ నమ్మకమైన తండ్రి ఈ నమ్మకత్వాన్ని బట్టి మీ కృపను బట్టి చూస్తున్నటువంటి అయ్యా ఈ యొక్క అవకాశాలన్నింటినీ మేము వినియోగించుకొని నమ్మకమైన దేవా మీ కొరకు బలమైన సాక్షులుగా నమ్మకమైన తండ్రి రాబోయే దినాల్లో అయ్యా మీ కొరకు రాను వారిగా నిలబట్టడానికి సాయం చేయండి తండ్రి. అయ్యా ఎంతో గ్రహారాధనతో అయ్యా నమ్మకమైన తండ్రి ద్వేషాలతోటి అయ్యా నమ్మకమైన తండ్రి నిండి ఉన్నటువంటి యొక్క దేశాన్ని మీ పాసనలు ఎత్తుకొట్టుకుంటుండగా అయ్యా నమ్మకమైన తండ్రి శత్రువు యొక్క ఉద్దేశం ఈ దేశం ఎట్లా నెరవేర్చబడకూడదు దేవా. శత్రువు యొక్క అయ్యా ఆ యొక్క ప్రణాళికను దాని యొక్క సమస్తమైనటువంటి ఉద్దేశాలను లయపరచమని అయ్యా మీ ఉద్దేశం, మీ యొక్క ప్రణాళిక, మీ చిత్తం నా దేశం ఎట్లా నా దేశ ప్రజలు ఎడగడానికి సాయం చేయండి తండ్రి. అనేక కోట్ల మంది అయ్యా మీరు ఎరుగుతుని నశించిపోయేవారుగా ఉండగా అయ్యా మీ పాదాలు పుట్టుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇంకొంత సమయం కొరకై ద్వారాలు తెరవబట్టడానికి కృపను అనుగ్రహించండి. ఇంకొంత సమయం అయ్యా మీ సేవకులను లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి అయ్యా నా దేశంలో ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృపను అనుగ్రహించండి. ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు కదా దేవా. కృపను అనుగ్రహించమని జాలు చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా ఎంతమంది అయితే సేవకులు తండ్రి మీ పిలుపునందుకని వివిధ ప్రాంతాల్లో వివిధ మాధ్యమాల్లో అయ్యా వాక్యాన్ని ప్రచురిస్తున్నారు, కుగ్రామాల్లో నిలబడి అయ్యా మీ కొరకై పరిచర్య చేస్తున్నారు. వారి యొక్క హస్తాలను బలపరుచున్న వారి యొక్క అవసరతలను అయ్యా మీ పాసంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారు చేస్తున్న పరిచర్య మీ చిత్తంలో ఉండులాగున అయ్యా మీ యొక్క పాసనకి అనేకమైనటువంటి ఆత్మను తీసుకొచ్చే విధంగా ఉండటానికి కృపను అనుగ్రహించండి దేవా. నమ్మకమైన తండ్రి, ప్రేంగుల రాజా అయ్యా ప్రేమిల తండ్రి మీ పాదాలు కొట్టుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే మీ బిడ్డలు తండ్రి నమ్మకమైన దేవా మీ నామం నిమిత్తం హింసించబడుతున్నారు, కొట్టబడుతూ దూషించబడుతూ హింసించబడుతూ అయ్యా సమస్తమును కోల్పోయిన వారు గాను అయ్యా నమ్మకమైన తండ్రి చెరలోను బంధకాల్లోనూ ఉన్నారు దేవా. వారందరిని బట్టి మీ పాదాలు కొట్టుకుంటున్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా సాయం చేయండి. వారి యొక్క జీవితాల ద్వారా నమ్మకమైన తండ్రి అనేకులు మీ పాసందికి రావడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా వారికి విడుదల అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి, ఆదరించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. రెంగిలి రాజా యొక్క సమయంలో దేవా ఎంతమంది అయితే అనాథులు దిక్కులేని వారు కదవరాంటూ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు నమ్మకమైన దేవా వికలాంగులు నిరాశల్లోనూ నిట్టూర్పుల్లోనూ అవసరతలోను అయ్యా నమ్మక ఆకలి దప్పుల్లోనూ ఉన్నారు. నిలువ చోటు లేని వారుగా ఉన్నారు. ఇదిగో తండ్రి ఈ యొక్క చలికాలంలో అయ్యా ఆ యొక్క తుఫాను వస్తున్నటువంటి ప్రాంతాల్లో
అయ్యా మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మేము తల్లి వారిని ఆదరించినట్టుగా ఆదరిస్తానన్నారు కదా తండ్రి. కృపను అనుగ్రహించమని జాలి చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే వివిధ వ్యాధులతో వివిధ బాధల్లో తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి రోగగ్రస్తులై వ్యాధిగ్రస్తులై ఉన్నారు. అయ్యా మంచాలు పెట్టి ఉన్నారు. అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారు, మరణశైలిలో ఉన్నారు. వారందరినీ మీ పాసెదురు ఎత్తి కొట్టుకుంటుండగా, వారి హృదయాలను మీ పాసెదురు ఎత్తి కొట్టుకుంటుండగా అయ్యా దర్శించండి. అయ్యా అయ్యా నమ్మకమైన తండ్రి వారి హృదయాలతో మాట్లాడి స్వస్థతను అనుగ్రహించండి. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత తండ్రి. అయ్యా ప్రతి ఆత్మ రక్షించబట్టాలి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బంధకాల్లో చెరలో హింసల ద్వారా వెళ్తున్న వారిని నమ్మకమైన దేవ, శత్రువు యొక్క బంధకాల్లో దాని యొక్క ఉచ్చులో ఉన్న వారిని అయ్యా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరే దేవా విడుదల చేసే దేవుడు తండ్రి. కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ఆత్మను మీ పాసంగా ఎత్తి పట్టుకుంటుండగా వారి జీవితాల్లో మీ కార్యం దొరికిలాగా కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రేంగులకి రాజా అనేకమైనటువంటి యువజనులు తండ్రి అయ్యా శత్రువు యొక్క ఉచ్చులో పడి దాని యొక్క నమ్మకమైన తండ్రి శోధనలో అయ్యా నమ్మకమైన తండ్రి ఏడ్చబడుతూ మరణం వైపును నరకం వైపును వెళ్తుండగా అయ్యా వారి జీవితాల్లో దాని యొక్క ఉద్దేశాన్ని లయపరచండి. అయ్యా మీ యొక్క ఉద్దేశం మీ యొక్క చిత్తం వారి యొక్క జీవితాల్లో జరుగులాగా కృపను అనుగ్రహించండి. ప్రతి ఆత్మను మీ పాసలు ఎత్తుకొట్టుకుంటుండగా అయ్యా మీ కార్యం జరుగులాగా కృపను అనుగ్రహించమని అయ్యా సాయం చేయండి తండ్రి. ఇంత భూముల్లో అయ్యా ఉన్న పరిస్థితులను బట్టి మేము చూస్తున్నాం దేవా. నమ్మకమైన తండ్రి అయ్యా కృపను అనుగ్రహించండి. అయ్యా చేయాలి చేసుకోండి తండ్రి. నమ్మకమైన దేవా అయ్యా మీరు సమాధానం దేవా కృపను అనుగ్రహించుకొని అయ్యా యెరూషలేము యొక్క సమాధానం కొరకును ఇశ్రాయేలు యొక్క భద్రత కొరకు చూస్తుండగా సాయం చేయండి తండ్రి. ఆఫ్రికా దేశాల్లో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి టెర్రరిస్ట్ దాడులు అయ్యా మా యుద్ధాలను అయ్యా మీ పాశ్రదలు ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. అయ్యా తిండి లేక కృషించిపోతున్నారు దేవా. మరణ భయాల్లో ఉన్నారు, పారిపోతున్నారు, శరణార్థులుగా ఉన్నారు. ఎడారుల్లో తండ్రి నీళ్లు లేక తిండి లేకున్నారు. అయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా జాలి చేసుకుంటాం. అయ్యా అక్కడ నుంచి ఎవరు కూడా వారి గురించి ఆలోచించే వారు లేరు. అయ్యా మీ పాదాలు పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి తండ్రి. సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేంగులిగిన రాజా మహిళగిన తండ్రి యొక్క సమయంలో దేవ మేము చూస్తుండగా సాయం చేయండి. మీ కృపను కోరుతుండగా సాయం చేయండి. ఎంత అయినా నమ్మదగిన దేవుడు, ఎంత అయినా ప్రేంగులిగిన దేవుడు తండ్రి. అయ్యా కృపను అనుగ్రహించండి దేవా. అయ్యా మమ్మల్ని సరిచేయండి తండ్రి. మీ యొక్క అధికారం కిందకి తెచ్చుకుంటున్నాం దేవా. సరిచేయండి, మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేంగులిగిన రాజా కాంతారావు గారి గురించి ప్రార్థిస్తున్నాం. ఇంకో తండ్రి అయ్యా తిమోతి గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ కృపను కోరుతుండగా సాయం చేయండి తండ్రి. ఆదరించబడిలాగా సాయం చేయండి తండ్రి. బ్రదర్ లోతు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. బలపరిచే కృపను అనుగ్రహించండి. అయ్యా నమ్మకమైన తండ్రి. శామ్యూల్ గారి కుటుంబం గురించి పాదాలు పట్టుకుంటున్నాం దేవా. కృపను అనుగ్రహించండి దేవా. సాయం చేయండి తండ్రి. ప్రేమలుగా రాజా మహిళగిన తండ్రి. మొన్న ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి సహోదరుడు రవీంద్ర గారి అయా పరిచర్యను గురించి ఆయన బలపరచండి. కృపను అనుగ్రహించండి దేవా. రవి యొక్క పరిచర్యను అయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వీటిని బలపరచండి. తన సంఘాల్లో అయ్యా నమ్మకమైన తండ్రి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేంగులిగిన రాజా మహిళగిన తండ్రి. ఈ విధంగా మమ్మల్ని మీ పాసలను ఎత్తుపట్టుకుంటూ కేవలం మట్టి వారము పనికి మనం నొప్పుకుంటూ అయ్యా నమ్మకమైన తండ్రి మీ కృపకై వేడుకుంటూ మమ్మల్ని బలపరిచి అని అందు మేము సమస్తంలో చేయగలమని విశ్వసిస్తూ అయ్యా శ్వాసంతో మీ పాదాలు పట్టుకుంటూ రాబోయే పరిచర్య అంతటిని మీ పాసలు ఎత్తి పట్టుకుంటూ మీ చేతుల్లో పెడుతుండగా అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇదిగోనైనా ఈ దినాన్ని మా జీవితాలకు మీరు అనిపించిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి ఇదిగోనైనా ఎత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఏ రీతిగా ప్రేమించాలో
ఏ రీతిగా ప్రభా మిమ్మల్ని అనుసరించాలో, మిమ్మల్ని వెంబడించాలో తండ్రి ప్రభా ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తే ఎంతగా మాలో ఉన్న విస్తారమైన పాపాలు క్షమించబడతాయో ప్రభా జ్ఞాపకం చేశారు. ప్రభా ఆ ప్రేమించే గుణం లేదని మాటను ప్రభా మరొకసారి ప్రభా అయ్యా మీరు మాట్లాడినందుకు, హెచ్చరించినందుకు వాక్యం ద్వారా మీకు ఎంతో వందనాలు తండ్రి. ఇదిగోనైనా ముఖ్యంగా ప్రభా ఈ కూడికి ఉద్దేశం ప్రభా రేపటి దినాన బయలుదేరి ప్రభా గాస్పుల్ అవుట్రీచ్కి ప్రభా వెళ్తుండగా తండ్రి మాతో మీరు ఉండండి తండ్రి. ప్రయాణంలో మీరు సహాయకులుగా ఉండండి, సహాయకారిగా ఉండండి తండ్రి. వెళుతున్న ప్రాంతంలో ప్రభా మీరు తోడుగా ఉండండి. వాతావరణాన్ని ప్రభా మీరు స్వాధీనపరచుకోండి. మీ ప్రణాళికలో ఉన్నవారు అయ్యా ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు అని మేము నమ్ముతున్నాం ప్రభా. అది మీ ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే ప్రభా రాగలరు అయ్యా. ఇదిగోనైనా వాళ్ళు భారం కలిగి రాగలరని నమ్ముతున్నాం ప్రభా. ఇదిగోనైనా ఏదో సాధారణంగా వచ్చి ప్రభా టైం అవుతుందని అయ్యా త్వరగా వెళ్ళాలని అయ్యా లేటుగా స్టార్ట్ అయ్యి ప్రభా ప్రతిసారి మాకు ఉండేటువంటి అయ్యా ఛాలెంజ్ వాటన్నిటిని ప్రభా మీరు తప్పించండి తండ్రి. ఇదిగోనైనా ఇన్ టైంలో వారు రావడానికి వారి హృదయాలను పరిస్థితులను చక్కబెట్టండి ప్రభా. మీరు తోడుగా ఉండండి ప్రభా. మార్గం సరళం చేయండి తండ్రి. ఇదిగోనైనా సిద్ధపాటు ముందు వాళ్ళకి హృదయాలకు వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. వచ్చి విన్న ప్రతి మాటను ప్రభా అయ్యేదిగోనైనా వారి హృదయాలను తాకే విధంగా, వారిని నూతనంగా బలపరిచే విధంగా ప్రభా మాటలు మీరు పలికించండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఇచ్చిన భాగాన్ని బట్టి, ప్రతి ఒక్కరికి ఇచ్చిన పాలు భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. వారి భాగాల్లో ప్రభా ఎదుగునైనా వారు ఏ భాగాలు మాకు బోధించాలని మీరు తలంచారు ప్రభా. ఆ భాగాలను ప్రభా మేము బోధిస్తుండగా తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని మరుగుపరచండి తండ్రి. మీ ద్వారా ప్రభా, మీ మాట ద్వారా ప్రభా ఎదుగునైనా వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఆ మాటను మా హృదయాల్లో మీరు పెట్టండి, మా నోటిలో మీరు పెట్టండి తండ్రి. ఇదిగోనైనా మాట్లాడేవారు మేం కాదు ప్రభా. ఇది పరలోకపు జ్ఞానంతో మీరు నింపండి ప్రభా. అట్లాంటి జ్ఞానంతో ప్రభా మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళండి తండ్రి. ఏ విషయంలోనూ అతిశయపడటానికి వీలేదు ప్రభా తండ్రి. ఇదిగోనైనా ఏ విషయంలో కూడా ప్రభా ఇదిగోనైనా మా సొంత తలంపులు, సొంత జ్ఞానాలు ఏమీ లేవు ప్రభా. అయ్యా కేవలం మీ మీద ఆధారపడి వెళ్తున్నాం ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన అయ్యా నా జ్ఞానంతోనే మేము మాట్లాడుతున్నాం ప్రభా. అయ్యా ఈ భారం మీది ప్రభా. అయ్యా ఇదిగోనైనా ఈ జట్టును ప్రభా మీరు తయారు చేసిన జట్టు ప్రభా ఇది. అయ్యా ఎక్కడి వారము ఎచ్చటి వారము ప్రభా కేవలం మీ నామం ద్వారా పరిచయం అయ్యాం ప్రభా. అందరినీ ఒకరినొకరు సహిస్తూ ప్రభా, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రభా ముందుకు వెళ్ళడానికి మీకు ఒప్పు చూపించారు ప్రభా. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. ఒక జట్టుగా మేము వెళ్తుండగా ప్రభా మాతో మీరు ఉండండి, మా మధ్యలో మీరు ఉండండి. బోధించే ప్రాంతంలో, బస్ చేసే ప్రాంతంలో ప్రతి చోట ప్రభా ఇదిగోనైనా మీకు మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. ప్రతి చోట ప్రభా మిమ్మల్ని మహింపరిచే విధంగా మమ్మల్ని ఏర్పాటు చేయండి తండ్రి. ఆ విధంగా మమ్మల్ని నడిపించండి, మీరు మహిం పొందండి దేవా తండ్రి. ముఖ్యంగా ప్రభా యవనస్తులుగా ప్రాంతంలో యవనస్తులతో మీరు మాట్లాడండి, వారి జీవితాలను సరిచేయండి ప్రభా. అన్నవరం అనే ప్రాంతము, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రభా అయ్యా బహు విగ్రహారాధనతో నిండి ఉన్నాయి ప్రభా తండ్రి. వారు తెలియని దాన్ని ఆరాధిస్తా ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా తెలిసిన దాన్ని ఆరాధించే విధంగా వాళ్ళు మార్చబట్టడానికి మీకు కృపను అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలను మార్చండి, మీరు యవనస్తులను మార్చండి తండ్రి. సంఘ సరిహద్దులను మీరు విస్తరింపజేయండి ప్రభా. ఆ ప్రాంతంలో ఉన్న ఆసక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఇదిగోనైనా ముఖ్యంగా ప్రభా మేము వెళ్తుండగా ప్రభా కుటుంబాల చుట్టూ మీ కాపుదలు మీ కంచె ఉంచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్కరి గృహాల్లో శాంతి, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించండి తండ్రి. మేము లేని సమయంలో దుష్టుడు ఏ రూపంగా కూడా ప్రభా దాడి చేయకుండా, కుటుంబాల్లో దాడి చేయకుండా ప్రభా అయ్యా ఎటువంటి గొడవలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఏమీ రాకుండా ప్రభా ప్రతి ఒక్కరి చుట్టూదా, ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూదా మీ కాపుదలను కంచెలుంచండి తండ్రి. పాస్టర్ సార్ని జ్ఞాపకం చేసుకోండి, చంద్రశేఖర్ సార్ని జ్ఞాపకం చేసుకోండి, శ్యామ్ సార్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యం చెప్పిన మీ దాసుడు విజయ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నాగరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి, రవి బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మా గుహాలందరి చుట్టూతో మీ కాపుదలు కంచెను పెట్టండి తండ్రి. మళ్ళా తిరిగి ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గొప్ప అవకాశం ఇచ్చి అట్టి రీతిలో మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధులకు తండ్రి, కృపామైన జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల గొప్ప తండ్రి నీకే స్తుతులు స్తోత్రమైనా. ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపను భద్రపరుచుకున్నారు, మిమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవ యేసు క్రీస్తు ప్రభానికి ఎంతో వందనాలైనా.
నీకు సాయంకాల సమయంలో ప్రభావ నీకు సన్నిధిలో అయినా సమయం గడిపే బాధ్యత కృపలు మాకు అందరికీ అనుగ్రహించారు తండ్రి. నీకు ఎంతో శాశ్వతలు అర్పించుకుంటున్నాయినా నా దేవా నా ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఎంతో వందాలు ప్రభా. నా దేవా నా ప్రభా ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించాలా, ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలా ప్రభా. ఎట్లా మేము ప్రభావ నా తల్లి మీరు బలపరచాలా అనే విషయాలు మీరు మాకు మాట్లాడారు ప్రభావ. ఎన్నో విషయాలు మీరు ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభావ. నా తండ్రి నీకు ఎంతో వందాలు అర్పించుకుంటున్నాయినా విస్తారంగా ప్రభావ తండ్రి మేము ప్రేమించాలా ప్రభావ. అయినా ఈ లోకంలో ప్రభావ అయినా ఏసయ్యాల తండ్రి ఎవరు ప్రేమించిన రీతిలో మేము ప్రేమించాలని మిమ్మల్ని అలాంటి కృప మాకు అనుగ్రహించండి. అయినా ఏసయ్య మీరు హక్కుని జీవించి బిడ్డలుగా మాకు సహాయమైనా అయినా ఆమె విస్తారమైన ప్రభావ ప్రేమించింది కాబట్టి విస్తారమైన ఆమె పాపలు చెల్లించబడ్డాయి ప్రభావ. అయినా ఏ రీతిగా ప్రేమించండి అనే విషయం మీరు అక్కడ మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ. కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ఆ రీతిగా ప్రభావ అనేకులు మీరు కూడా ప్రేమించాలా, మీకు ప్రేమ చూపించాలా, మనుషులకైనా నిన్ను ప్రేమిస్తే మీ బిడ్డలు కాయడం ప్రభావ. కాబట్టి నేను అనేకులకి ప్రభావ మీ సువార్త ప్రకటించాలా, అనేకుల్ని ప్రభావ మీ మందలను చేర్చాలా ప్రభావ. అలాంటి ప్రయాసం కలిగి మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించి అయినా మిమ్మల్ని కోరి మీద నచ్చుకునే బిడ్డలుగా మనం ప్రయోజనం సాధిస్తాం. అయినా మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రభావ మీకు ఆయాసకరమైన ఉంటే మాలో ప్రభావ వాటి నుంచి మాకు విడుదల దయచేయలేదా మా తండ్రి. మీ వాక్యం ప్రకారంగా ప్రభావ సంపూర్ణ ప్రేమించే బిడ్డలుగా మేము ఉండాలా ప్రభావ. అలాంటి కృప అలాంటి కలువరి చిలులో మీరు చూపించిన ప్రేమ మా హృదయాన్ని సమృద్ధిగా కుమ్మరించి మీ మహిమార్థమై నడిపించమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభావ ఈ నెల ప్రభావ రేపు సాయంత్రం కర్ణాటక ప్రాంతాలకు బయలుదేరుతుండగా ప్రభావ మీకు పరిశుద్ధాత్మ నడిపించి మాకు అనుగ్రహించండి. గొప్ప దేవానికి ఎంతో వందలు మార్గం స్వరణించిన ప్రభావ అక్కడ 2 దినాలు పరిచయంలో ప్రభావ పాఠశాలలో సందేశాలు ఆయుధ యూత్ మీటింగ్ అంతటా మీరు మాకు సహాయపడండి. ఎవరైతే ప్రభావ ఆహ్వానించబడ్డారో ప్రభావ అప్పుడందరూ ప్రభావ క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు సమయాన్ని చూస్తున్నారన్నా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మీ కృప వెంబడి కృపా బిడ్డలకు మీరు అనుగ్రహించినైనా ఎలాంటి దుష్ట శక్తులు అక్కడ పనిడానికి విలేజ్ ప్రతి చీకటి రాత్రులను వీసుకు తీసుకున్నాం కట్టించున్నాం. ఆ ప్రాంతాలను వీసుకు తెలిసి పనిడానికి ఆ దేవ మీ ఆత్మకార్యం జరిగించండి. మీ సన్నిధి అక్కడ దించండి. ప్రతి చీకటి శక్తిని స్పందించమని ప్రార్థిస్తున్నాయినా నైనా ఒక ప్రాంతంలో ప్రభావ విశేషమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభావ. ప్రతి ప్రాసెస్నైనా వాళ్ళ సంఘాల ప్రభావ అభివృద్ధి పొందాలన్నా ఏ రీతిగా ప్రభావ అక్కడ సంఘాలతో మీరు మాట్లాడినారో ప్రభావ మీరు ఎలాంటి ప్రభావ అయినా వర్తమానం మీరు వాళ్ళతో మాట్లాడినారు ప్రభావ. దేవ అలాంటి వర్తమానం మా ద్వారా మా అందరి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం మాకు అందరికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవ సాయం మాకు అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడుతున్నాను. ప్రతి ఆత్మను మేము వివేచించాలా ప్రభావ. అలాంటి వివేచన ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తాం. వాళ్ళు ఏ రీతిగా మీరు బలపరచాలా ప్రభావ మీ వాక్యంలో అయినా అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించడానికి ఆదిస్తాం. ఆ రీతిగా ప్రభావం ప్రతి బిడ్డ ప్రభావ మీ వాక్యాన్ని స్వీకరించి సంఘ క్షేమాభివృద్ధి కోరుతున్నా ఆ వాక్యాన్ని విస్తరింపు చేయలాగా అనేక విషయాలు ప్రభావ తెలుసుకొని మీ మహిమార్గమే నిలబడలాగా ప్రకటించండి. ప్రభావ యూత్ కూడా ప్రభావ అందరి ప్రభావ వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవాలన్నా ప్రతి బిడ్డ మీద ఆకర్షించుకోవాలన్నా ఈ రీతిగా యూత్ ప్రభావం మీ వైపు మీరు నడిపించాలా. మాకు జ్ఞానం గురించైనా జ్ఞానాత్మను మాకు అనుగ్రహించండి. మా తండ్రి ప్రతి విషయంలో మీకు కృపదించాలన్నా మా తలంపులు మా ఆలోచనలు సమస్యలు ప్రతివే ప్రభావ మేము దేనికి పనికిరాని వాళ్ళ ప్రభావ ఏ విధంగా ప్రభావ మేము దేనికి పనికిరాని వాళ్ళ ప్రభావ అయినా కానీ ప్రభావ మీ కృప మాకు అనుగ్రహించి మీ పిల్లలుగా మీ కావాల్సినగా ప్రభావ మీరు మమ్మల్ని చేర్చుకున్నందుకే మీకు ఎంతో వందాలి ప్రభావ. అయినా మీరు చదివించిన వర్తమానాన్ని మీరు ప్రకటించేటందుకు మేము ఉండాలి ప్రభావ. అయినా మీరే మమ్మల్ని ఆ రీతిలో నడిపించడానికి ఆదిస్తున్నాం. అలాంటి కృప మీరు మాకు ఇచ్చే మీకు ఎంతో వందాలి ప్రభావ. గొప్ప దేవాల తండ్రి మీరే మాట్లాడిన ప్రభావం బలపరచండి. మీ ఆత్మ నడిపించి మీరు మాతో పాటు రమ్మని ప్రార్థిస్తున్నాయి. సన్నిధి మాకు తోడిస్తున్నాను. గొప్ప దేవ మీకు పరిశుద్ధాత్మ నడిపించి మా దయచి అడిగడిగిన ప్రభావ మీరు మాకు సహాయకుడిగా ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభావ మా టీం సభ్యులందరి గురించి మీరు ప్రార్థిస్తాం. వ్యక్తిగతంగా ప్రభావ అయినా ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభావ. నైనా విషయాన్ని ఎంతో వందాలి. మా కుటుంబ చుట్టూ అభినందించబట్టండి. ప్రతి స్పీకర్ స్థితి మీరు ఖండించండి ప్రభావ. ప్రతి కుటుంబంలో సంపూర్ణ ఆరోగ్య స్వస్థతలు మీరు అనుగ్రహించండి ప్రభావ. వాళ్ళ చుట్టూ మీరు కంచెబెట్టండి. ఆ రీతిగా ప్రభావ తల్లిలో వెళ్తుండగా ప్రభావ సాయంత్రం ఆ ట్రైన్లో ప్రభావ మార్గం సరళం చేయ ప్రభావ మీకు ఆర్తి నడిపించి తెచ్చుకొని సాధిస్తాం. అయినా సమయాన్ని చేరినాగన దైవ మీరే సహాయకులు సాధిస్తాం. నా దేవ నా తండ్రి ఎంతో వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభావ నూతనంగా మీరు అభిషేకించి బలపరిచి ఈ నయమార్గంలో నిలబెట్టుకోవడం ప్రారంభిస్తాం. నా దేవ ఏ శాస్త్రి గారైతే ప్రభావ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో నా తల్లి గారు ఓ ప్రభా ఆయన మీ కృపల్లో మీరు జ్ఞాపకం చేసుకునేలా వాళ్ళ పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విస్తరింప చేయండి, బలపరచండి. మీకు మహిమాత్మని నిలబెట్టుకోవడం ప్రారంభిస్తాం. వాళ్ళకి మీ అగ్ని కంచి పెట్టండి. ఏ దుఃఖ శక్తిని పెట్టుకున్నా వేరే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను.
మీ మహిమాటమే నిలబెట్టుకుని ప్రార్థిస్తాం. అకార్యములు అన్నింటిలో ప్రభావ ప్రతి విషయంలోనైనా మీ కృప దయచేయండి. ఏ దృష్టిలో ఏం ప్లాన్ చేస్తారో తయారు చేసి క్యాన్సల్ చేసుకుని తీసుకుంటున్నాను. అభ్యస్తాన్ని మీరు ప్రశ్నించడం ప్రార్థిస్తాం. అయినా విశేషమైన అద్భుతాలకు జరగల అనేకులు ప్రభావ మీ వాక్యాన్ని స్పందించిన మీ తత్వ ప్రభావాలు ఆకర్షించబడిన తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థిస్తాం. ఆత్మకార్యం బలంగా జరిగించమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభావ నేను ఎంతో కూడా మీరు మాకు సహాయకులుగా ప్రార్థిస్తాం. అందరికి మంచి ఆరోగ్య శక్తిని బలం చేయండి. ఎవరైతే ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి విధాల అనారోగ్యానికి నీకు తీసుకురావాలి సంపూర్ణ స్వస్థత కలుగులు కాక ప్రతి అనారోగ్యాలు తీసుకురావాలి ప్రశ్నిస్తున్నాం. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. మీ రక్తం చెల్లి మిమ్మల్ని అందరినీ తీసుకొస్తున్నాం ప్రభావ. రక్తంతో మీ యొక్క రక్త ప్రోక్షణ మాకు అనుగ్రహించుకోవాలా. మీ అద్భుతం మిమ్మల్ని ఫీల్ చేయని ప్రభావ మంచి ఆరోగ్యం మాకు అందరికీ అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని సాక్షి పెట్టుకోండి. ఆ రీతిగా ప్రభావ మీ స్థితిలో ప్రభావ వర్క్ ప్లేస్ ఎంతగానో పరిస్థితులైనా ప్రభావ అన్ని మీ వైపు మీరు చూస్తున్నామైనా మీరే మాకు సహాయకులు ఉండండి. పరిస్థితులన్నీ ప్రభావ సమకూరి ఓ ప్రభావ అనుకూలంగా మాట్లాడాలని మీ కృప ఇచ్చేయాలి. ప్రతి ఆటంకాలను ప్రతివేసి మీ మహిమార్గమే నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం. కృపగల తండ్రి మీకు ఎంతో వందనాలు. మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా, అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ. వ్యక్తిగతంగా ప్రభావ ప్రతి ఒక్కరు మీకు పరిచయం మేము ముందుకు పోవాలన్నా సహాయపడండి. ఆత్మల సంపాదనైన భార్యకి మేము ముందుకు పోవాలా ప్రభావ. ప్రతి ఆశల ప్రభావ అనేక జీవితాలను మీరు ప్రసాదించాలా. అనేకులు ప్రభావ మీరు నడిపిస్తున్న బలమైన ఓ ప్రభావ మేము అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించడం సాధిస్తాం. మా దేశ రక్షణ కొరకు మేము సాధిస్తాం. మా దేశంలో రక్షణ పొందాల ప్రభావ. మా దేశం యొక్క పాపం క్షమించండి ప్రభావ. మా దేశ ప్రజలకు పాపం క్షమించండి. ఇతర దేశాల్లో కూడా సమాధానం కలిసినంత సాధిస్తాం. గొప్ప దేవానికి ఎంతో వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రభావ రక్షణ పొందాల ప్రభావ. అయినా ఈ సృష్టిలో మీరు ఆయన ప్రతి ఒక్కరిని మీరు ప్రభావ మీ పోలీసులకు మార్చుకున్నారు ప్రభావ. మీకు స్వరూపంలో కొంచెం తయారు చేయబడ్డ వరకు ప్రతి ఆత్మ నీకు ప్రభావ. కాబట్టి నేను ఒక్కరు కూడా నచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా. అయినా ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించగలరా. ఇంకా సువార్త ప్రకటించిన ప్రాంతాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలు ఇంకా ఎన్నోనే ప్రభావ. అన్నింటికి ప్రభావ సువార్త ప్రకటించి సేవకులు నేతలు ప్రభావ. ఒక కోట ఎంతో విస్తారం ఉంది ప్రభావ. పనివారు పెరుగుతున్నారు లేదా పనివారికి అనుగ్రహించిన సహాయపడమని సాధిస్తామైనా చెప్పగల దేవానికి ఎంతో వందల మా శిల్ప మా ఏర్పాట్లు నిత్యం చేసుకోవాలా. మాకు ఇచ్చిన తలాంతుల ప్రభావాన్ని అభివృద్ధి చేసుకోవాలా ప్రభావ. ఇంకా ఎక్కువ రెట్టింపు చేయాలా ప్రభావ. బలా నమ్మకమైన మంచి దాసులుగా మేము అందరం ప్రభావ నేను మీ దగ్గర మీ సన్నిధిలో కనుక మీరు తిరిగి తెచ్చుకోవాలా. అన్ని మీ నామాన్ని కనపరచులాగాల ప్రభావ. ఆత్మల ప్రవాహాన్ని మీరు తీసుకొని రావాలి మీ సన్నిధిలో కనుక. అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించండి. అయినా అనేక చోట్ల వెళ్ళి విత్తనాలు చల్లాలా. అనేక పిల్లలు బీడు భూమిగా తినాలా ప్రభావ. అనేకులు ప్రభావ మీకు ఎదుక సంపూర్ణంగా నిలబెట్టాల కనుక. అలాంటి ఆశలు నడిపించాలంటే ప్రయాసం వివిధ పరిచర్యలు మొదలు అందరూ నడిపించి ప్రతి చోట మీ కొరకు మొదలు అందరినీ సాక్షులు పెట్టి మీరు ఆటంకాలు వాళ్ళందరూ సిద్ధపరచుకోమని మా టీం సభ్యులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారా. భాస్కర్ సార్ బట్టి వందాలు, చంద్రశేఖర్ సార్ బట్టి వందనాలు, ఆ రీతిలో శాంతాన్ని బట్టి వందాలు ప్రభావ. విజయ గారిని బట్టి వందాలు, నారాయణ గారిని బట్టి వందాలు, చక్రవర్తి గారిని బట్టి వందాలు, సత్యసారి బట్టి వందాలు. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నా. వాళ్ళందరినీ మీరు రక్తంగా తీసుకొస్తున్నాం లేదా మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభావ. మీ రక్తంతో మమ్మల్ని విస్తరించండి, పెంచండి, సాగుదలను అనుగ్రహించి మీ నామానికి మేము తీసుకోండి. మీరు ఆక్రమణ సిద్ధపరచుకోవాలి. మీరు ఆర్థిక సమయంలోనైనా మాకు మంచి విధులు అనుగ్రహించండి. ఏకవేసి పుట్టించి గణపరచులాగా సహాయపడమని మా ఆత్మలను, మా ప్రాణము, మా శరీరంలో తండ్రి మీకే అప్పగిస్తుంటాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుగాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ వగు తండ్రి, మహోన్నతుడగు దేవ, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇద్దరు మీరు మాకు సహాయకులు ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో మహా తేజస్సు, మహేశ్వర్యం యుగ యుగములకు మీకే కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద లార్డ్. సెకండ్ ప్రభావ మాతో పాటు ఇంతవరకు నడుపుతున్నందుకు మీకు ఎంతో వందనాలు. మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ప్రభావ వాటన్నింటి ఛేదించుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. విజయవంతంగా తిరిగి వాపస్ తీసుకొస్తున్నారు. ఇంతకాలం మీరు అదే రీతిగా నమ్మకంగా మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం. ఇక మీదట మీరు ఆ రీతిగా నడిపిస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ప్రతి అనుమానపు ఆత్మశక్తులని ఏసన్న పాత్రలో బంధిస్తున్నాం ప్రభా. మళ్ళీ ఎటువంటి అనుమానాలు లేకుండా ధైర్యంగా ముందుకు పోయే బిడ్డలుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగానైనా నతనీల్ పాస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం. పాస్టర్ గారి కుటుంబం చుట్టూ అగ్ని కంచె పెట్టమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభా అనేక పర్యాలు దుష్టుడు వాళ్ళని కొట్టికి చూస్తుండగా మీరే ప్రభా వారిని కాపాడేవారు ప్రభా. ఈ యొక్క ప్రోగ్రామ్ లో ప్రభా, ఈ మినిస్ట్రీ వర్క్ లో మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరే ఆధిపత్యం వహించండి, వాళ్ళు నడిపించండి. సైనికులుగా మేము ముందుకు వెళ్తున్నాం ప్రభా. సైన్యంలోకి అధిపతి మీరునైనా కాబట్టి నైనా
మేము యుద్ధశూరులుగా ముందుకు వెళ్తుంటగా మాకు నడిపించండి నైనా, మా చేతులకి యుద్ధం నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇది తన్మలి అనేకులు తండ్రి రక్షణ పొందాలా ప్రభా. ఈ యుద్ధంలో ప్రభా అనేకులు స్వస్థతలు వద్దాలా. ముఖ్యంగానైనా వారి జీవితాలను నూతనంగా తిరిగి మీకు సమర్పించుకోవాలి. నిర్లక్ష్యమైన జీవితం నుంచి వాళ్ళందరూ బయటికి రావాలా ప్రభా. వారి యథావిధిగా ఆచారబద్ధంగా జీవిస్తుండగా రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభా మీ యొక్క దహించి అగ్నిని పొందుకొని ముందు పోయే సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో కానీ విజయం అనుగ్రహించండి. వారందరూ ప్రభావ వ్యక్తిగతంగా వారి జీవితాన్ని తిరిగి మీకు సమర్పించుకోవాలా. అది మేము కళ్ళారా చూడాలా ప్రభావ, మిమ్మల్ని మహిమపరచాలా. అదేవిధంగా తను మళ్ళీ మీటింగ్ లో సహాయపడండి. యవనస్తులు వారి జీవితాలు మీకు సమర్పించుకోలేక ప్రభావ, మీరు ఆకర్షించుకోకపోతే ప్రభావ ఎవ్వరు రక్షింపడాలని వాక్యం ఉంది నైనా. కాబట్టి వారందరినీ మీ తట్టుకు మేము తిప్పాలనైనా అటువంటి తన మరి పరిచర్యలు మనం నడిపించండి. అదేవిధంగా సండే స్కూల్ టీచర్స్ గురించి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాము. వారి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదైనా సంఘ పరిచర్యలో ప్రభావ పిల్లల్ని చిన్నప్పటి నుంచే మీ అత్యంతంగా నడిపించాలా, వారికి రక్షణ అనుభవాన్ని పరిచయం చేయాలా. అటువంటి పరిచర్యలు తన మళ్ళీ బహు ప్రాముఖ్యమైన వాక్యం సెలవిస్తుందినైనా. కాబట్టి వారిని ఆటంకపరచొద్దనుంది వాక్యంనైనా. ఆటంకపరిచినచో ఆ భయంకరమైన శిక్ష ఉంటుందని మన వాక్యం ఉంది. కాబట్టి ప్రభావ అక్కడ సండే స్కూల్ టీచర్స్ తప్పిదులో మీరే సహాయకులు ఉండండి. సంప్రదాయ గురించి మేము ప్రార్థిస్తుండగా ఆ ప్రయాసం మీరు అతనికి ఇచ్చినారు ప్రభు, విజయం అనుగ్రహించండి. అన్యకులని ప్రభు సంపూర్ణంగా మీ తట్టు తిప్పులాగిన సండే స్కూల్ టీచర్స్ ఆసక్తితో ముందుకు వచ్చేలాగా సహాయపడండి. తర్వాత కమిట్మెంట్ తోని వాళ్ళ పరిచర్యను కొనసాగించేలాగా సహాయపడమని ఓ ప్రభు. 2 రోజులు తను మళ్ళీ వేరే తల్లి సహాయంలో నడిపించండి. వాతావరణం మీ అదుపులోకి తీసుకోండి ప్రభా. పగలిండైనా కానీ రాత్రి వేళ దెబ్బ తగలని కూడా కాపాడతారని వాక్యం ఉంది. ఆ వాగ్దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తాం. ఎటువంటి తను మళ్ళీ వాతావరణం తండ్రి మా మీద ఎటువంటి పని చేయకుండా మా చుట్టూ అగ్ని ఖర్చు పెట్టమని ప్రార్థిస్తాం. అవునైనా ఆ పనంతా ముగించుకుని మేము తిరిగి సురక్షిత ఇంటికి వచ్చేలాగా సహాయపడండి ప్రభా. మీరు తిరుమల అద్భుతం వహించండి. అక్కడ కారు తిరుమల ఎంగిల్ పెట్టి టచ్ చేయండి ప్రభా. నైనా దాని చుట్టూ మీ యొక్క దయచేసి ఖర్చుగా పెట్టండి. అది ఎక్కడ వెళ్తారో దుష్ట శక్తులు పారిపోవునగాక యేసుక్రీస్తున్నాము. హల్లెలూయా ప్రభా. ఎటువంటి తిరుమల ప్రాబ్లమ్స్ లేకుండా నడిపించండి. సురక్షితంగా ఇంటికి చేర్చండి. మీ మహిమార్థంగా నిలబెట్టండి. మీ అక్కలు కొరకు తిరుమల అన్నింటి తరిగి తీర్చి మీ కొరకు మమ్మల్ని సాక్షులు నిలబెట్టుకోండి. ఈ రాత్రి మంచి అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభావ వ్యక్తిగతంగా ప్రతి ప్రజల గురించి మేము ప్రార్థిస్తుండగా తండ్రి నారాయణ బ్రదర్ గురించి, తన్మల్లి విజయబాబు గురించి, బ్రదర్ గురించి, చక్రవర్తి బ్రదర్ గురించి, రవి బ్రదర్ గురించి, భాస్కర్ బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా వారి కుటుంబాల చుట్టూ తన్మల్లి మీ యొక్క దృష్టి చెప్పి ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీ దూతల కాపుల తెచ్చి మనం ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ మీకు అగ్ని ఖర్చు పెట్టమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి చీకటి శక్తులు వారి కుటుంబాలను ముట్టడానికి వీలు స్వీకరిస్తున్నాం. ప్రభుత్వం మళ్ళీ మీ మహిమాలను నిలబెట్టండి. ప్రతి అనుమానాలను తొలగించండి. సంతోషంగా వెళ్ళి సంతోషంగా తిరిగి వచ్చేలాగా సహాయపడండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్. విజయ్ చక్రవర్తి.